రెగ్యులర్గా ఇది చూసుకోవచ్చు. సో ఇవాళ టాపిక్ మనం వచ్చేసి బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు అబౌట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి. అంటే కంప్లీట్గా మనకు జనరల్గా బేసిక్ కూడా తెలియని వాళ్ళకి కూడా జనరల్గా తెలిసింది ఏంటంటే, ఒకటి ఎవరికైనా కానీ మార్కెట్లో మనకు కనిపించేది గ్రీన్ అండ్ రెడ్ క్యాండిల్స్టిక్స్ అంతే. వీటిని క్యాండిల్స్టిక్స్ అంటారు, ఎందుకంటే ఒక క్యాండిల్ టైప్ ఆఫ్ లుకింగ్లో ఉంటాయి కాబట్టి క్యాండిల్స్టిక్స్ అంటారు వీటిని ఇన్వైట్ చేసింది జపానీస్ కాబట్టి జపానీస్ క్యాండిల్స్టిక్స్ అంటారు వీటిని. సో దీంట్లో ఒక మార్కెట్ ప్రైస్ని మనకు చార్ట్లో మనం ఎలా అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ క్వాంటిటీ కానీ వాళ్ళు ఎలా ఎంత మూమెంట్లో ఉన్నారని చెప్పడానికి ఈ క్యాండిల్స్టిక్స్ అనేది యూజ్ చేస్తారు. అంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ క్యాండిల్స్టిక్స్ కూడా ఉంటాయి. సో మనకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ జపానీస్ క్యాండిల్స్టిక్స్ మాత్రమే మనకు యూజ్ అవుతాయి, ఎందుకంటే అవన్నీ అవసరం లేదు. ఈ జపానీస్ క్యాండిల్స్టిక్స్ గురించి తెలుసుకుంటే అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం టాపిక్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రీన్ వన్, ఇది మనకు మార్కెట్లో ఇండికేట్ చేసేది బయర్స్. అంటే అక్కడ పర్టికులర్గా ఒక స్టాక్లో ప్రస్తుతానికి ఉన్న కరెంట్ ప్రైస్ అది అప్ వెళ్తే అక్కడ బయర్స్ బై చేస్తున్నారని అర్థం అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడు కానీ ఈ గ్రీన్ క్యాండిల్స్టిక్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్, ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఇది క్లోజ్. అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్టిక్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అవుతుంది ఎప్పుడు కానీ గ్రీన్ క్యాండిల్, ఓకే. అండ్ రెడ్ క్యాండిల్ వచ్చేసి మనకు పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది హై గ్రీన్ క్యాండిల్ది, ఇది లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రెడ్ క్యాండిల్ కూడా ఇది హై ఇది లో అన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక మనం జనరల్గా చూస్తుంటాం కదా చార్ట్లో, ఇట్లా మనకు కొన్ని లైన్స్ ఉంటాయి, 100, 200, ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకుందాం, 300, ఇట్లా చార్ట్ మన పక్కన మనం చూస్తుంటాం. అది వచ్చేసి మనకు చార్ట్ ప్రస్తుతం అంటే మార్కెట్ అనేది ఎంత ప్రైస్లో మూవ్ అవుతుంది అనేది మనకు ఇండికేట్ చేస్తుంది. సో అది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, అది అందరికీ తెలిసిందే. అయితే పర్టికులర్గా క్యాండిల్స్టిక్స్ అనేది బయర్స్ ఫర్ సపోజ్ ఇక్కడ 100 లెవెల్ ఉంది అనుకుందాం, ఇది 200 లెవెల్, ఇది 300 లెవెల్ అనుకుందాం, ఓకే. అయితే మార్కెట్ 400, 500 అనుకుందాం. మార్కెట్ బయర్స్ అనే వాళ్ళు కొన్నప్పుడు గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒకసారి సెల్లర్స్ ఎంట్రీ అవుతారు. సెల్లర్స్ ఎంట్రీ అయినప్పుడు మనకు ఈ లో అనేది క్రియేట్ చేస్తుంది క్యాండిల్స్టిక్, ఓకేనా. మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు షేర్స్ని కొన్నప్పుడు అది ఆటోమేటిక్గా బయర్స్ను మూమెంట్ బట్టి సమ్ బయర్స్ ఎంత క్వాంటిటీలో బై చేస్తే అంత క్వాంటిటీలో అది వెళ్తుంది. అక్కడ ఒకవేళ సెల్లర్స్ ఎంట్రీ అయితే మాత్రం మనకు పర్టికులర్గా ఒక ప్రైస్ దగ్గర వచ్చి క్లోజ్ ఇస్తుంది, ఓకేనా. అంటే క్యాండిల్స్టిక్ ఎలా మూవ్ అవుతుంది అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పేస్తున్నాను అన్నట్టు. సో ఇది లో వచ్చేసి క్యాండిల్స్టిక్, ఇది హై. అలాగే రెడ్ క్యాండిల్ కూడా సేమ్ హై, ఇది లో. కాకపోతే రెడ్ క్యాండిల్ మనకు ఓపెన్ అయ్యేదేమో పైన, క్లోజ్ అయ్యేదేమో కింద అన్నమాట. ఇప్పుడు ఇది ఎలా మూవ్ అయింది అంటే, ఫస్ట్ స్టార్టింగ్లో మనకు సెల్లర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత బయర్స్ ఎంట్రీ అవుతారు, ఓకే. బయర్స్ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ సెల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి సో రెడ్ క్యాండిల్ అనేది ఇలా మూవ్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి లాస్ట్కి ఒక లెవెల్ని చేరుకున్న తర్వాత అక్కడ నుంచి బయర్స్ ఎంట్రీ అయ్యారు. సో క్యాండిల్స్టిక్ క్లోజ్ అయ్యే టైంకి కింద ఈ లో అనేది క్రియేట్ చేస్తుంది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఓకేనా. ఎప్పుడు కానీ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయ్యేది కింద, క్లోజ్ అయ్యేది పైన, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. ఇది హై అంటారు, ఇది లో. అలాగే రెడ్ క్యాండిల్ వచ్చేసి ఎప్పుడు కానీ ఓపెన్ అయ్యేది పైన,
క్లోజ్ అయ్యేది కింద. ఇది దీని హై, ఇది లో. అలాగే మనకు ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఎప్పుడు కానీ గ్రీన్ క్యాండిల్ యొక్క హెడ్ అనేది ఎక్కడ అంటే క్యాండిల్ స్టిక్, ఏ క్యాండిల్ స్టిక్ అయినా ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ అనేది అప్ వెళ్ళిపోతుంది, రెడ్ క్యాండిల్ అనేది డౌన్ వెళ్ళిపోతుంది. ఓకేనా? గ్రీన్ క్యాండిల్ అప్ వెళ్ళిపోతుంది కాబట్టి దాని తల ఎప్పుడు కానీ పైన ఉంటుంది. సో ఇది హెడ్ అంటాం. మన ట్రేడింగ్లో జనరల్గా యూజ్ చేసుకునే వర్డ్ అది. ఇది హెడ్ అంటాం, ఇది టేల్ అంటాం. అలాగే రెడ్ క్యాండిల్కి అది కిందికి మూవ్ అవుతుంది కాబట్టి ఇది హెడ్, సో ఇది టేల్ అవుతుంది. ఓకేనా? ఈ హెడ్ టేల్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. గ్రీన్ క్యాండిల్కి ఎప్పుడు కానీ అప్ వెళ్ళిపోతుంది కాబట్టి పై వైపు హెడ్ అంటారు. ఈ కింది వైపు ఉన్న దీన్ని టేల్ అంటాం. రెడ్ క్యాండిల్ని డౌన్ వైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి అది కామన్గా మనకు అది హెడ్, మన పై వైపు ఉన్నదాన్ని టేల్ అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు కోర్సులో ముందు మనకు ఉపయోగపడుతుంది ఈ జనరల్గా ఈ వర్డ్స్ అనేది. కాకపోతే జనరల్గా మనం లో, హై అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే? అయితే క్యాండిల్ స్టిక్స్ అనేటివి మనకు ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ ఇప్పుడు మనకు ఇక్కడ నేను చూపెట్టినట్టుగా ఈ క్యాండిల్ స్టిక్సే అక్కడ ఫార్మేషన్ కావు మార్కెట్లో. జనరల్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేను చెప్తా ఉంటా మన అంటే ఏమేమి క్యాండిల్ స్టిక్స్ మనకు ఫార్మేషన్ అవుతుంది. హ్యాంగింగ్ మ్యాన్, ఇన్వర్టర్ హ్యామరు, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉంటుంది, డబుల్ క్యాండిల్ స్టిక్, త్రిబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. త్రిబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనది క్యాండిల్ స్టిక్ గురించి టాపిక్లో అది లాస్ట్ టాపిక్ అన్నమాట. సింగిల్, డబుల్, ట్రిపుల్ ఇవన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఏం ఇండికేషన్స్ ఇస్తాయి, మనం ఆ క్యాండిల్ స్టిక్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రీడ్ చేయాలి, మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఈ క్యాండిల్ స్టిక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకో థింగ్, వీటిని మనము విక్స్ అంటాం. ఓకేనా? వీటిని విక్స్ అంటాం. సో ఇది లోవర్ విక్, ఇది హయ్యర్ విక్. ఓకేనా? సో ఈ మధ్యలో ఉన్నదాన్ని బాడీ అంటాం. ఓకే? బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అది అక్కడ సెల్లర్స్ కానీ బయర్స్ కానీ అంత క్వాంటిటీ తోటి ఉన్నారని అర్థం. ఓకేనా? ఇది గుర్తుంచుకోవాలి మీరు. సో టుడే ఈ టాపిక్ ఇంతే, ఎందుకంటే క్యాండిల్ స్టిక్ గురించి ఇంతకు మించి